హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్, మనందరికీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికని నేను మీ ముందుకు వచ్చాను. అదే టాక్సిసిటీ, టాక్సిక్ పీపుల్, వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. దాని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. దాని నుంచి, ఆ టాక్సిసిటీ నుంచి ఎలా బయటపడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, విత్ ఎగ్జాంపుల్స్ నేను ఈరోజు మీ ముందు పెట్టడానికి డిసైడ్ అయ్యాను. మీరు గమనిస్తే గత కొన్ని ఇయర్స్ నుండి మనుషుల్లో తీవ్రమైన నెగిటివ్ ధోరణి, ఆర్ ఎదుటి వాళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ప్రొవోక్ చేయాలి, ఆర్ హర్ట్ చేయాలి అనే నేచర్ బాగా పెరిగిపోయింది. దీన్ని టాక్సిక్ నేచర్ అని కూడా అంటారు. అయితే దీన్ని విస్తృతంగా వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడొచ్చిందో తెలుసా? కోవిడ్ పాండమిక్ టైంలో సోషల్ మీడియా వాడడం ద్వారా వచ్చింది, మొదలైందని కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను. విచిత్రం ఏంటంటే, మనం అందరం కోవిడ్ పాండమిక్ని బాగా ఫేస్ చేసాము, దాన్ని అధిగమించేసాం. కానీ ఈ టాక్సిసిటీ అనే పాండమిక్ని మాత్రం మనం గెలవలేకపోతున్నాం. ఈ టాక్సిక్ నేచర్ని ఎలా ఎదుర్కోవాలో మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు ఏంటి టాక్సిక్ నేచర్? మీరు చూస్తే కొందరిలో కోపం కానీ, అసూయ కానీ, పొగరు కానీ, ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ బాగా కనపడతాయి. అయితే ఈ టాక్సిక్ నేచర్ అనేది ఒక కాంపౌండ్, అంటే అనేక చెడు గుణాల మిక్సర్ అది. సో మనం దాన్ని గుర్తించి మార్చుకోవడమో లేక ఎదుర్కోవడమో ఏదో ఒకటి చేయాలి మనం. మీరు చూడండి, ప్రస్తుత సోషల్ మీడియా లైక్ ఎక్స్ని తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ని తీసుకున్నా, ఫేస్బుక్ని తీసుకున్నా, వాట్సాప్ని తీసుకున్నా, కేవలం ఫన్ కోసం ఇతరులని లేదా ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం కోసం, దాన్ని కించపరచడం కోసం ట్రాల్స్ కానీ, మీమ్స్ కానీ చేస్తూ ఒక రకమైన సాడిస్టిక్ ఆనందాన్ని పొందేస్తూ ఉంటున్నారు చాలామంది. అనవసరమైన చర్చలు అండ్ సివియర్ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఇవి నేటి గొడవలకి, క్రైమ్స్కి బాగా కారణాలు అయిపోతున్నాయి. అంతేకాదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఇంకా విపరీతంగా స్ప్రెడ్ చేసేసి దాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ అదో టైప్ సాడిస్టిక్ ఆనందాన్ని. ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ టాక్సిసిటీ అనే నేను చెప్తాను మీకు. ప్రజలను మిస్లీడ్ చేయడం, వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ చేస్తున్నారు. కాదంటారా మీరు? ఈ టాక్సిక్ నేచర్ కలగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సహజంగా, అంటే బై నేచర్, ఈ టాక్సిసిటీ ఉన్న వాళ్ళని గుర్తించడం ఈజీ, కానీ వాళ్ళల్లో మార్పు తీసుకురావడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి మనం ఎలా మరి ఇలాంటి వారిని సమాజంలో ఎదుర్కోవాలో చూద్దాం. కొంతమందిలో ఈ నేచర్ ఉన్నప్పటికీ నైతిక విలువలో లేదా వ్యక్తపరిచే ధైర్యం చాలకో దాన్ని వ్యక్తపరచరు. కానీ ఎప్పుడైతే బై నేచర్ టాక్సిసిటీ ఉన్నవాళ్ళు వీరికి దోహదపడతారో, వీళ్ళల్లో కూడా ఒక మార్పు అనేది మొదలవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టాక్సిసిటీ ఉన్న వాళ్ళని గుర్తించడం. ఏంటది? టాక్సిసిటీ ఉన్న వాళ్ళని గుర్తించడం. ఇప్పుడు మనం టాక్సిసిటీ ఉన్న వాళ్ళని గుర్తించాం కదా, మరి రియల్ వరల్డ్లో, అంటే మన వర్క్ ప్లేస్ కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, సోషల్ మీడియాలో కానీ, అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాంటి ఇతర సోషల్ మీడియాలో కానీ ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి వాళ్ళని, అది కూడా తెలుసుకుందాం. నిజానికి మనం మొదటి గెలుపు టాక్సిక్ మనస్తత్వం గలవారిని గుర్తించడమే. అయితే అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వర్క్ ప్లేస్ ఆర్ సోషల్ మీడియాలో జనరల్గా మాట ఆర్ పోస్ట్ అండ్ రిప్లై పెరిగాయి కదా అన్ని ఇబ్బందులకి కారణాలు. కాబట్టి ఆ పోస్ట్ కానీ, ఆ మాటను కానీ సరిగ్గా యూజ్ చేసుకోవాలి.
మనకి యూజ్ చేసుకోవడం సరిగ్గా లేదు, మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, మనం ఏం చేయొచ్చు, సైలెంట్గా ఉండడం కన్నా బెటర్ ఇంకేమీ లేదు. అయితే డైరెక్ట్గా అటాక్ చేసే వాళ్ళతో మనం జాగ్రత్త పడచ్చు. కానీ టాక్సిసిటీ అనే నేచర్కి బిహైండ్ అనే లక్షణం ఒకటి ఉంది. అంటే కనపడకుండా వెనక నుండి మన సిచ్యువేషన్స్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. దీనికి బెస్ట్ వే ఏంటంటే మనం కూడా అదే పని చేయకుండా కరెక్ట్గా ఉండకపోవడం. అంటే ఎప్పుడైతే మీరు ఆ సిచ్యువేషన్ నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు 2 or 3 times ప్రయత్నించిన తర్వాత మీ మీద ఇంట్రెస్ట్ కోల్పోతారు. ఎందుకంటే మీరే ఆలోచించండి, అటెన్షన్ ఆర్ రియాక్షన్ కోసమే కదా సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్తో హైప్ క్రియేట్ చేస్తారు చాలామంది. ఆ అటెన్షన్నే మనం వారికి ఇవ్వకపోతే వాళ్ళు ఏ మాట యూస్ చేసినా, ఏ పోస్ట్ పెట్టినా దాని పర్పస్ అనేది డిఫీట్ అయిపోతుంది. దానికి అసలు వాళ్ళ పర్పస్ సర్వ్ అవ్వదు. సో బెస్ట్ వే టు అవాయిడ్ హ్యూమన్ టాక్సిసిటీ ఈజ్ బై నెగ్లెక్టింగ్ ఇట్. మీకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న కథ కూడా చెప్తా. ఒక రాజ్యంలో రాజు మంత్రి ఉండేవారు. ఆ మంత్రి ఏ అడ్వైస్ ఇస్తే అది రాజు చేసేవాడు. అంటే మంచిగా డెసిషన్ ఇచ్చేవాడు మరి ఆ మంత్రి గారు. ఇది చూసి ఓర్వలేక రాజు ఆస్థానంలో మిగిలిన మంత్రులు టాక్సిసిటీతో ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే మంత్రి గారి అమాయకపు తమ్ముణ్ణి ఎలాగైనా వారి వైపు తిప్పుకుందామని. అయితే ఆ మంత్రి ముందు చూపుతో తన తమ్ముడికి ఇలా చెప్పాడు, రాజు ఆస్థానం నుండి ఎవరైనా వచ్చి నాకు వ్యతిరేకంగా చెప్తే వారితో అంగీకరించు, అండ్ అలాగే ఏమైనా విలువైన కానుకలు ఇస్తే తీసుకుని వాటిలో విలువ తక్కువైనవి తీసుకో అని చెప్పాడు. ఇంతలో సహమంత్రులు వచ్చి మంత్రి తమ్ముడిని కలిసి ఒక బంగారు నాణో ఒక వెండి నాణో చూపించి ఏది కావాలో తీసుకోమన్నారు. అప్పుడు అతను విలువ తక్కువ కాబట్టి వెండి నాణో తీసుకుంటా అన్నాడు. దాంతో లోపల వికృతానందంతో, ఒక సాడిస్టిక్ ఆనందంతో 2 వారాల పాటు వెండి నాణ్యాలు ఇవ్వడం అలవాటు చేశారు. ఇది ఇలా ఉండగా రాజ్యంలో ఒక డెసిషన్ గురించి చర్చిలో సహమంత్రులు రాజమంత్రిని ఉద్దేశించి, ఇతను సొంత తమ్ముడికే సరైన అడ్వైజ్ ఇవ్వలేదు, రాజుకు డెసిషన్ ఇవ్వడం ఏంటి, కరెక్ట్ కాదు అసలు ఇది అని అంటారు. దానికి రాజు ప్రూఫ్ అడగ్గా మంత్రి తమ్ముడిని ప్రవేశపెట్టి గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్స్తో ఏది విలువైంది అని అడిగారు. అప్పుడు వాళ్ళ తమ్ముడు గోల్డే విలువైంది రాజా అంటాడు. దాంతో షాక్ అయిన మంత్రులు, మరి సిల్వర్ కాయిన్స్ ఎందుకు తీసుకున్నావు అని అడగ్గా, ముందే గోల్డ్ కాయిన్ తీసుకుని ఉంటే మీరు పలుసార్లు నాకు సిల్వర్ కాయిన్స్ ఇవ్వడానికి రారు కాబట్టి, ఎన్ని సిల్వర్ కాయిన్స్ విలువ ఒక్క గోల్డ్ కాయిన్ కన్నా ఎక్కువ కదా అన్నాడు. దీంతో రాజుకి విషయం అర్థమయ్యి తగిన చర్యలు తీసుకున్నాడు ఆ కన్నింగ్ టాక్సిక్ సహమంత్రుల మీద. చూసారా మరి? ఈ కథని బాగా గమనిస్తే మనం టాక్సిసిటీని వ్యతిరేకించకుండా సున్నితంగా హ్యాండిల్ చేసి, లేకపోతే సున్నితంగా డీల్ చేయడం వల్ల ముందు మనకి ఎనిమీస్ అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అండ్ మనం సమయం వచ్చినప్పుడు మాత్రం సరిగ్గా సరైన విధంగా రెస్పాండ్ అయితే వారు మనల్ని ఏమీ చేయలేరు. ద ఓన్లీ థింగ్ ఈజ్, వాళ్ళు మనం ఏదైనా చేద్దాం అనుకుంటే మనం అటెన్షన్ కానీ ఏది వాళ్ళకి ఇవ్వకుండా, ఒక రియాక్షన్ కూడా ఇవ్వకుండా ఉండడమే దానికి సొల్యూషన్, కరెక్ట్ అయిన సొల్యూషన్. ఈ టాక్సిసిటీ అనేది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బాంబు లాంటిది. బాంబు వేశారనుకోండి, ఏమవుతుంది, పర్యావరణానికి చాలా నష్టం. ఆ పర్యావరణం కొంతవరకు దెబ్బతినేస్తుంది, హాని కలిగేస్తుంది పాపం. కానీ అది రికవర్ కూడా అవుతుంది స్లోగా. కానీ పేలిన బాంబు ఏమవుతుంది, అది ఎందుకు పనికిరాదు. ఇక్కడ పర్యావరణం అంటే మనం
బాంబ్ అంటే ఆ టాక్సిక్ పర్సన్స్. ఫైనల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మహాభారతం నుంచి నేను ఒకటి ఇచ్చి నేను ముగిస్తాను. తన టాక్సిసిటీ అంతా పాండవుల మీద పెట్టుకున్న దుర్యోధనుడు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో కర్ణుని వేసుకుని యుద్ధానికి వెళ్తే ఏమైందో మనందరికీ తెలుసు కదా, ఓడిపోయాడు. అలాగే టాక్సిక్ నేచర్ స్ప్రెడ్ చేసేవారికి రేపు ప్రాబ్లం వస్తే పలికేవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. ఇది ఫ్రెండ్స్, నేను బాగా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్తోనూ వాటితోనూ చెప్తున్నాను. టాక్సిసిటీని, టాక్సిక్ మనుషుల దగ్గర నుంచి మనం చాలా దూరంగా ఉందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. హ్యాపీగా నవ్వుతూ ఉండండి. నా ఛానల్ మిస్టర్ చెరుకువాడ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అనిల్ signing off. Thank you.